పూర్తయిపోదు కదా. నగరం అనేటటువంటి రెగ్యులర్ ప్రాసెస్. తొలి దశ నిర్మాణాలు పూర్తవుతాయి అన్నారు ఆయన. 3 ఏళ్లలో కంప్లీట్ గా అమరావతిలో తొలి దశ నిర్మాణాలు పూర్తయిపోతాయి. అదే నేను అనేది, ప్రభుత్వ భవనాలు పూర్తవుతాయి, ప్రైవేటు భవనాలు ఎవరికాడు కట్టుకోవాల్సిందే కదా. ఇప్పుడు ఈ లోపే ఆ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి IBM వాళ్ళు కట్టబోతున్నారు, వచ్చే ఏడాది కల్లా బిగిన్ చేయబోతున్నారు దాన్ని, వాళ్ళు చెప్పారు కదా వాళ్ళు. కాబట్టి అవి కాకుండా ఈ విట్ వాళ్ళది SRM వాళ్ళకి వాళ్ళ అదృష్టం బాగుంది, ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా భూములు ఇస్తున్నారు వాళ్ళకి 25 లక్షలకి 30 లక్షలకి. అక్కడ మళ్ళీ ఇప్పుడు ఇంకో 100 ఎకరాలు దాంట్లో వాళ్ళు ఫార్మా కాలేజీ పెడతారట, దాంట్లో మెడికల్ కాలేజీ పెడతారట. ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసేశారు కానీ వాళ్ళు మెడికల్ కాలేజీలు పెడతారట, ఫార్మా కాలేజీ పెడతారట. ఏం పెట్టుకుంటానంటే అవి వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అవి కూడా పూర్తి చేస్తారు, నో ప్రాబ్లం. అవి అట్లాంటివి నడుస్తుంటాయి. ఇకపోతే మెయిన్ కావాల్సింది అసలు అంశాన్ని దాచేస్తున్నటువంటిది ఏంటి అంటే, ఒకటి ఇంకా 1800 ఎకరాలు పబ్లిక్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? నెంబర్ 1, దాన్ని భూసేకరణ కింద తీసుకుందాం అవసరమైతే అన్నారట. భూసేకరణ కింద తీసుకుంటే ఎంత ఇస్తారు? ఇప్పుడు యాజ్ ఫర్ నామ్స్ 2013లో వచ్చినటువంటి చట్టం ప్రకారం భూమి విలువని ఎలా లెక్క కట్టాలి అంటే, హైయెస్ట్ మార్కెట్ వాల్యూ అంటే అత్యధిక రిజిస్ట్రేషన్ ఎంత జరిగిందో దానికి 3 ఇవ్వాలి. ఇప్పుడు ఆ లెక్కన అదేదో సంస్థకి 4 కోట్లకి ఇచ్చారు, ఒకళ్ళకి 25 లక్షలకే ఇచ్చారు, ఒకళ్ళకి 10 లక్షలకే ఇచ్చారు, ఇంకొకళ్ళకి 50 లక్షలకి ఇచ్చారు. అట్లాగా హైయెస్ట్ కాన్సెప్ట్ 4 కోట్ల రూపాయలు. 4 కోట్ల లెక్కన 3 టైమ్స్ అంటే 12 కోట్లు ఇవ్వాలి. లేదు అక్కడ 4 కోట్లకి కేటాయించిన దాని రిజిస్ట్రేషన్ జరగలేదు అనుకోండి, అంటే కేటాయింపు మాత్రమే జరిగింది, లీజు లాంటి కాన్సెప్ట్, లీజు కూడా కాదు కదా, 4 crores అంటే రిజిస్ట్రేషనే జరగాలి. దాని ప్రాతిపదికన వాళ్ళు అడుగుతారు, అది ఇస్తారా? లేదంటే రిజిస్ట్రేషన్ వాల్యూ